తడి అవుతుంది. ఎక్కడి నుంచి చూడబడతారు మీ లైఫ్ కనుక మూవీ అయితే దానికి ఏ టైటిల్ పెడతారు? సాహస వీరుడు పైకి వెళ్తాయి కిందకి వెళ్తాయి బట్ స్టిల్ ఒకే దగ్గర ఉంటాయి. ఏంటది? సారీ, రెడ్ స్టోన్ని బ్లూ సముద్రంలోకి విసిరినప్పుడు అదేమవుతుంది? సముద్రంలో పడుతుంది. కళ్ళు వస్తాయి కదా, కలర్లో కలర్స్ బ్లాక్ అండ్ వైట్ ఉంటాయా లేకపోతే కలర్ఫుల్గా వస్తాయా? మేము నిద్ర అంత అమ్మాయికి అబ్బాయికి మధ్య నిజంగానే ఫ్రెండ్షిప్ ఉంటుందా? ఉంటుంది. దాన్ని అడగండి. ఎలా చెప్తున్నారు? లిల్లీకి 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ చెల్లి లూసీకి ఆమె ఏజ్లో సగము. అయితే లిల్లీకి 40 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ చెల్లికి ఏజ్ ఎంత? నాకు అర్థం కాలేదు సార్. చెప్పండి. క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఆన్సర్ చెప్పండి. క్యూరియాసిటీ సంపేస్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెరగాలనే. ఫస్ట్ ఆన్సర్ చెప్పండి, మాకు తెలుసుకోండి. ఆన్సరా? రావట్లేదే. 49, 48, 49, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 36, 37, 38. Sorry, 37. తప్పు చెప్పు. అయిపోయింది మీ ఛాన్స్. అయిపోయింది. 10 - 10 × 10 + 10. 10 minus 10 మరి ఏమొస్తుంది? బుల్లెట్ ట్రైన్ పొగ రాదురా. పొగ రాదు. ఎప్పుడు నెక్కరా? ఎక్కా నేను. ఎప్పుడు? ఏమో చాలా చిన్నప్పుడు. అయినా సౌత్ లోకి ఎందుకు వెళ్తుంది అసలు బుల్లెట్ ట్రైన్? అంటే అటు మీ ఇల్లు ఉంది కదా, అటువైపు వెళ్తాం. అది కాదు, కానీ బుల్లెట్ ట్రైన్ పొగ రాదు ఎందుకంటే అది లోకల్. యువర్ రైట్. ఎక్సలెంట్ ఆన్సర్. క్లాప్స్ కొట్టండి అబ్బా. ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయండి. ఒకవేళ మీ లైఫ్ కనుక మూవీ అయితే దానికి ఏ టైటిల్ పెడతారు? నా లైఫ్ మూవీ ఎందుకు అవుతుంది? ఇమాజిన్, అనుకో. ఒకవేళ సినిమా అనుకో, నీ లైఫ్ని మొత్తాన్ని ఒక సినిమా అనుకుంటే ఎప్పటి వరకు దానికి ఏ టైటిల్ పెడతారు? టైటిల్ నా పేరు పెట్టుకుంటాను. అర్థం కాలేదు. సాహస వీరుడు అందులో సాగర్ కన్య ఎవరు? సాగర్ కన్య నేను. సాగర్ వీరుడు కాదా మీరు? ఏంటి బ్రో అంత మాట కన్య నేను. సాహస వీరుడు వేరే వాడు ఉన్నాడు. ఓకే 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 ఓకేనా, చెప్పండి. బాగా చెప్తున్నారు. యాక్చువల్లీ మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను MBA. అవునా? MBA అంటే? MBA. ఓకే. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏంటి? MBA అన్నారు కదా, MBA అంటే ఏంటంటే తెలుసుకుందామని. నాకు తెలియదు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. వావ్, అంత చదివారా? మరి నాలెడ్జ్ లేదు అన్నారు ఇందాకలా. లేదు, ఈ విషయంలో లేదు. అంటే కాపీ కొట్టి ఈ విషయం. మీకు బిజినెస్ అంటే ఇంట్రెస్టా? అలా ఏం లేదు, జస్ట్ చదవాలనిపించి. జస్ట్ చదవాలనిపించిందా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇప్పుడు క్వశ్చన్స్ లేదు క్యాజువల్గా తెలుసుకున్నాం అనమాట. వాళ్ళ పర్సనాలిటీ బట్టి క్వశ్చన్స్ కదా. పర్సనాలిటీ బట్టా? ఐ మీన్ వాళ్ళ మైండ్ సెట్ బట్టి అడగాలి. నేను కష్టమైన అడిగేశారు అనుకోండి, మీరు వెళ్ళిపోతారు కదా. ఓకే. పైకి వెళ్తాయి కిందకి వెళ్తాయి బట్ స్టిల్ ఒకే దగ్గర ఉంటాయి. ఏంటది? పెద్ద సమస్య వచ్చి పడింది. పెద్ద సమస్య వచ్చి పడింది. బట్ స్టిల్ ఒకే సేమ్ ప్లేస్ లో ఉంటాయి. ఎయిరా? ఒకే దగ్గర ఉంటుంది ఎయిర్. పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది సేమ్ ప్లేస్ లో. మీకు కనిపిస్తుంది ఎయిర్? వాటరా? వాటర్ పైకి వెళ్తుంది కదా. వేస్తే వెళ్తాయి కదా. ఎక్కడ వేస్తే? అవును, పైకి వెళ్తే కిందకి వేస్తే కానీ మధ్యలో ఉండవు కదా. ఒకే దగ్గర ఉంటాయి కానీ అవి కదులుతున్నాయి కదా. కదలకుండా పైకి వెళ్తాయి కిందకి వెళ్తాయి ఒకే దగ్గర ఉంటాయి. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. నేను అంత కామెడీ చేస్తున్నానా? ఏమైంది? ఆన్సర్ చెప్పేస్తాను రండి. ఓకే, మెట్లు ఆన్సర్ వచ్చి మెట్లు కదా. పైకి వెళ్తే కిందకి వెళ్తాయి బట్ మనం వెళ్తాం కానీ మెట్లు వెళ్ళవు కదా. మరి అవే ఏం అడిగిందండి కదా. మరి అవి వెళ్ళకపోతే పైకి వెళ్తే కిందకి వెళ్తే స్టిల్ అక్కడే. ఓకే, ఈ దారి ఎటువైపు వెళ్తుంది అనేసి అంటే దారి వెళ్ళినట్టు కాదు కదా. పైకి వెళ్తే కిందకి వస్తుంది స్టిల్ అక్కడే ఉంటుంది. స్టెప్స్ మనం వెళ్ళి మనకి కిందకి వస్తే స్టెప్స్ అక్కడే ఉంటాయి కదా. ఓకే, మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. ఈ దారి ఎక్కడికి వెళ్తుంది అంటే హైదరాబాద్ వెళ్తుంది అన్నంత మాత్రం దారి వెళ్ళిపోదు కదా. దారి అటువైపు వెళ్తుంది. ఇది లాజికల్ క్వశ్చన్స్ అలాగే లింక్ అప్ చేయకండి.
క్వశ్చన్ దానికే కదా. సరే అయితే ఇప్పుడు క్వశ్చన్ తప్పు అంటారా? ఎస్ ఎస్. ఓకే అయితే ఇంకోటి అడుగుతాను. రెడ్ స్టోన్ని బ్లూ సముద్రంలోకి విసిరినప్పుడు అదేమవుతుంది? సముద్రంలో పడుతుంది. రెడ్ స్టోన్ని బ్లూ ఓషన్లోకి విసిరినప్పుడు అదేమవుతుంది? లోపలికి పడుతుంది. వాటర్లో పడుతుంది. నో, ఏమవుతుంది అన్న? ఏమవ్వదు రా. స్టోర్ ఏమవుతుంది? ఏమవ్వదు. ఏమవుదా? లాజికల్ గా ఆలోచన. ఎస్, లాజికల్గా ఆలోచించి వచ్చింది, లైన్లోకి వస్తుంది అమ్మాయి. రెడ్ స్టోన్ ని బ్లూ ఓషన్లోకి విసిరినప్పుడు అది ఏమవుతుంది? మీలా అందంగా అవుతుందా? అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. అయితే అవ్వదు. ఆన్సర్ అది కాదు. ఓకే, జోక్ చేశాను. ఓకే, చెప్పండి. తడి అవుతుంది. ఎక్కడి నుంచి చూడబడతారు? ఓకే, బాగుందా? ఇంకో క్వశ్చన్. ఓకే, లిల్లీ అంటే ఇప్పుడు కళ్ళు వస్తాయి కదా, కలర్స్ బ్లాక్ అండ్ వైట్ ఉంటాయా లేకపోతే కలర్ఫుల్గా వస్తాయా? మేము నిద్రలో ఉన్నప్పుడు అంత టైం స్పెండ్ కనుక్కోవడం. ఓకే, మీకు ఏదంటే ఎక్కువ భయం? నాకు ఇలాంటి ఇంటర్వ్యూస్ అంటే మాక్సిమం భయం. కానీ అది వెళ్ళమంటారా మమ్మల్ని? కెమెరా తిప్పండి ఒకసారి. ఓకే, ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య నిజంగానే ఫ్రెండ్షిప్ ఉంటుందా? ఉంటుంది. నన్ను అడగండి, నాకు సంబంధం ఉంటుంది. ఎలా చెప్తున్నారు? బికాజ్ అవతల వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉంటే, సపోజ్ లవ్ చేయాలి, క్రష్ ఉందని ఇంటెన్షన్ ఉంటే అది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ యదవ నేను ఎల్కేజీ నుంచే ఉన్నాను, మొహాలకి ఎప్పుడు అనిపించలేదు. మరి అదవా అంటున్నారు, వీడియో పెడతాను చూసుకోండి. ఆఫ్ కోర్స్. సరే, ఈ సొసైటీలో అటెన్షన్ అనే పదం విన్నారా? దానికి అర్థం తెలుసా? ఓకే, అమ్మాయిల అబ్బాయిల్లో ఎవరికి ఎక్కువ అటెన్షన్ ఉంటుంది? ఎక్కడి నుంచి చూడబడతారు? లిల్లీకి 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ చెల్లి లూసీకి ఆమె ఏజ్లో సగము. అయితే లిల్లీకి 40 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ చెల్లికి ఏజ్ ఎంత? నాకు అర్థం కాలేదు సార్. రిపీట్ అయ్యాను, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు తన చెల్లి, మీరు లిల్లీ, తను లూసీ. ఓకే, మీకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మీలో సగం ఏజ్ తనకి. మీరు ఏదైనా అనుకోండి, సగం అంటే 3. ఓకే, అప్పుడు మీకు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు తన ఏజ్ ఎంత? నో, బాగా ఆలోచించండి, MBA కదా వచ్చేది. మీకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు తన ఏజ్ ఏమో సగము, మీలో సగము. అలాంటప్పుడు మీకు 40 ఇయర్స్ ఉన్నప్పుడు తనకి ఏజ్ ఎంత? అయితే కన్ఫర్మ్ నేను వస్తాను. ఆన్సర్లు ఎందుకు లేవండి? గివ్ అప్? ఓకే, చెప్పండి. ఒక క్వశ్చన్ కి ప్రతి క్వశ్చన్కి ఒక చాక్లెట్. చాక్లెట్ కోసం సమాధానాలు రావు కదా. సరే చెప్పనా? ఆన్సర్ చెప్పండి, క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఆన్సర్ చెప్పండి. క్యూరియస్ సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెరగాలనే. ఫస్ట్ ఆన్సర్ చెప్పండి, మనం తెలుసుకోండి. ఆన్సరా రావట్లేదే, తర్వాత చెప్తానులేండి. ఇంకో క్వశ్చన్. ఆన్సర్ చెప్పకపోతే కొట్టేలా ఉన్నారు కదా. ఓకే, మీకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు తనకి సగం, మీ ఏజ్లో సగం ఉంటే మీకు 3, మీకు 40 ఇయర్స్ ఉన్నప్పుడు తన ఏజ్ అంతా అడిగాను. అప్పుడు ఏం చేస్తారు? 37 ఉంటాయి తనకి ఏజ్. ఎలా అనుకున్నారంటే 3 ఇయర్స్ని తీసేస్తే 3 ఇయర్సే కదా తగ్గుకుంటూ వస్తుంది. మీరు హాఫ్ అని చెప్పారు కానీ పర్టికులర్గా ఇంత ఇయర్స్ అని చెప్పారు. హాఫ్ అని ఎప్పుడు చెప్పాను? తనకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు హాఫ్ అని చెప్పాను కానీ 40 ఇయర్స్ వచ్చినప్పుడు హాఫ్ అనలేదు కదా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. కాదు, లిజన్ అయితే 6 ఇయర్స్ హాఫ్ ఉన్నప్పుడు 40 16 సరే కదా అవుతుంది. సరే, ఇదంతా వదిలేయండి. మీరు 2000 ఎంతలో పుట్టారు? 2006లో పుట్టారు అనుకోండి. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? మీకు 20 సంవత్సరాలు అనుకోండి ఎప్పటికీ. అప్పుడు తనకి ఎన్ని సంవత్సరాలు? మీకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు 3 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అయినప్పుడు ఎంత అవుతుంది మీ ఏజ్? 17 అవుతుంది. మీరు 3 సంవత్సరాలు కదా, తను చిన్న. 3 సంవత్సరాలు కదా చిన్న. మీరేమో ఏకంగా సగం కట్ చేస్తే ఎలాగ సగం అయిపోద్ది? అబ్బా సాయిరామ్.
ఇప్పుడు అర్థమైంది 3 సంవత్సరాలు నువ్వు చిన్న, అంతేగాని హాఫ్ అయిపోయింది. బాబా ఆన్సర్ అర్థం అవడానికి ఎంత కష్టపడాలా? ఓకేనా? సో క్వశ్చన్ వచ్చేసి టైమర్ ఇస్తాను ఆగండి, లేకపోతే చీటింగ్ అయిపోద్ది. 30 seconds కదా? క్వశ్చన్ చెప్పిన తర్వాత ఆన్ చేయి. యా తెలుసు నాకు, మీరేం కంగారు పడకండి. ఓకేనా? ఓకే, తెలిసిన క్వశ్చన్ అడగచ్చు కదా. మీకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి చదువుకునేవి అడుగుతాను. నేను చిన్నప్పుడు చదువుకోలేదు. అవునా? అంకెల్ తెలుసా? అవే ఉంటాయి, తెలిసినవే కదా. సరే ఓకే, చెప్పు. కాలిక్యులేటర్ తీయొద్దు. లోపల పెట్టండి. మాకు క్యాలిక్యులేటర్ లేకపోతే మాకు అవ్వదు. లేదు మరి అలా అయితే ఎవరైనా అయితే చెప్పండి. నెంబర్స్ కాకుండా ఇంకేమైనా అడగండి. చెప్పండి. నెంబర్స్ కాకుండా ఏమైనా అడగల? ఓకే ఇంకొంచెం మ్యాథ్స్లో వీక్. ఓకే, మ్యాథ్స్ అడగొద్దు కదా. ఓకే, 50 అంకెలు రివర్స్లో చెప్పండి. 50, 49, 48, 47, 40. ఆగు 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 పిల్ల, ఆగు ఆగు. మీరు చెప్పమని చెప్పారు మరి. టైం స్టార్ట్ చేయకుండా నువ్వు ఎలా చెప్తావు? అమ్మ టైం సెకండ్ సరే సరే, జడ్ నుంచి నెంబర్స్ ఫిక్స్ మాకు లెక్కస్ రాదు. సరే నెంబర్స్ చెప్పండి. ఓకే లెట్స్ గో. 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 36, 37, 38. Sorry, 37. తప్పు చెప్పు, అయిపోయింది నీ ఛాన్స్ అయిపోయింది. 36 తర్వాత 30 తను రాంగ్ చెప్పిందా లేదా? మీరు నిజమైతే చెప్పండి. మీ ఛాన్స్ అయిపోయింది. రాంగ్ అయిపోయింది మీ ఛాన్స్. మరి లేదు. సరే ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. మరి అయిపోయింది. రెడీయా? 10 - 10 × 10 + 10. 10 minus 10 - 10 × 10 + 10. 110. ఎలా? 10 minus 10 0. ఓహో ఓకే ఓకే. ఇంటూ 10 + 10. రాంగ్ యాక్చువల్లీ, 0 రాదు. 10 no 0. 10 - 10 × 10 + 1. టైమ్ ఈజ్ అప్. నాకు అర్థం కాలేదు. minus 10. యాక్చువల్లీ బాడ్మస్ రూల్ ప్రకారం అలా 0 కదా 0 ఎలా అవుతుంది? క్వశ్చన్ ఓకే. మీరు 10 × 10 0 అయినా 20 అవుతుంది కదా, ప్లస్ ఉంది, ఇది ప్లస్ ఇది ప్లస్. 10 minus 10 0 ఇక్కడ అయిపోయింది. ఫస్ట్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. బాడ్మస్ రూల్ Bodmas rule ఆ? అయ్యా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో పోస్ట్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ. మరి మా మాకు ఎలా ఛానల్ వస్తుంది ఏంటి వీడియో? మీకు వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఆఫ్ చేసే బ్రో.